ప్రేక్షక మిత్రులందరికీ కూడాను క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరం నాడు ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది, అది కూడా మనం తెలుసుకోబోతున్నాం. 60 సంవత్సరాలలో ఈ సంవత్సరం 38వ సంవత్సరంగా క్రోధినామ సంవత్సరం ఏప్రిల్ 9 మంగళవారం నాడు ఉగాది ప్రారంభమైంది. ఆ రోజు నుంచి గోచార గ్రహస్థితులన్నింటిలో దృష్టి పెట్టుకొని ఒక సంవత్సర కాలం 12 రాసులకి 12 రాసులకి అశ్విని పర్యంతం మీనం వరకు ఉన్నటువంటి రాసులకు అందరికీ కూడాను ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం అనేది ఎలా ఉంటుందని కూడా చెప్పబోతున్నాం. జ్యోతిష్ శాస్త్రరీత్యా 12 రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు సంబంధించిన మీరు ఈ క్రోధినామ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనుకుంటే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం గ్రహస్థితులు గురుడు తృతీయ స్థానంలో స్వర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు. శని కూడా ఈ సంవత్సరం అంతా రజితమూర్తిగా సంచరిస్తున్నారు. రాహుకేతులు సంవత్సరం అంతా కూడా జన్మ 7వ స్థానాల్లో తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు. గ్రహస్థితులంతా అనుకూలంగా ఉన్నప్పటికీ తృతీయ స్థానంలో గురుడు పెద్దగా యోగాన్ని ఇవ్వడు. అన్ని పనుల్లో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏలనాటి ప్రభావం కూడా మిమ్మల్ని కొంత ఇబ్బంది కలుగజేస్తుంది. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం మాత్రం చాలా బాగుంటుంది. సంపాదించిన డబ్బులు పొదుపు చేయగలుగుతారు. రావాల్సిన ధనము చేతికి అందుతుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. అనవసరమైన ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా బాగుంటుంది. మీనరాశి మిత్రులారా, ఎదుటి వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. ఫస్ట్ మీరు ఎదుటి వాళ్ళని వారి స్థానానికి గౌరవించడం మీరు నేర్చుకోవాలి. కాస్త మీకు దుడుకు స్వభావం ఉంటుంది. క్షణచిత్తం క్షణమాయం. చాప నీళ్ళలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మీ యొక్క బుద్ధి ప్రవర్తన కూడా. ఈ క్షణం ఏం చేయాలనుకున్నారో వచ్చే క్షణం దాన్ని మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అలా కాకుండా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ మంచిది కాదు. ఈ సంవత్సరం షూరిటీ సంతకాలు చేయడం కానీ అది మంచిది కాదు. రుణ బాధలు తగ్గుతాయి. ఆర్థిక వనరులు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నప్పటికీ కొంత ఒడిదుడుకులు తప్పదు. నూతన వ్యాపారాలు ప్రారంభించకండి. మీ శ్రమకు ఫలితం ఉంటుంది. శత్రువులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. నరదృష్టి పెరుగుతుంది. మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం కూడా ఉంది. అన్ని పనుల్లో ఒక్కొక్కసారి ఆటంకాలు వస్తాయి. కుటుంబంలో కలహాలు, మిత్రులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. ఆచితూచి వ్యవహరించండి. ఏవైనా చిన్న చిన్న గొడవలు జరిగినప్పటికీ వాటిని అధిగమించి సర్దుకుపోయి కూర్చొని మాట్లాడండి. అన్నీ సెట్ అయిపోతుంది. వివాహేతర సంబంధాలు మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తాయి కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. దానివల్ల మీ జీవితాలే నాశనం అవుతాయి. మీనరాశి మిత్రులారా, జాగ్రత్త. మీరు కాస్త సున్నితమైనటువంటి మనస్తత్వం గలవారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. వివాహానికి సంబంధించి వివాహం జరగాలనుకున్న వారికి కాస్త ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. సంతానానికి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలమైన వాతావరణం ఉంది. గర్భిణీ స్త్రీలకి కూడా చక్కగా ఆరోగ్యవంతులు కాబట్టి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా అద్భుతమైనటువంటి సంతానాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ములు అక్కచెల్ల మధ్య ఆచితూచి వ్యవహరించండి, లేదా బంధుత్వం విరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మీనరాశి వారికి గృహయోగం ఉన్నప్పటికీ కాస్త ఆలస్యంగా గృహయోగం ఉంది. దానివల్ల రుణం చేయక తప్పదు. ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ ఆలస్యంగా ఉద్యోగం వస్తుంది. విదేశాల్లో ఉద్యోగం చేసే వారికి కొంత ప్రతికూలత వస్తుంది. నూతన వాహనాలు కొనుక్కోవడం వల్ల విపరీతమైన ధన నష్టం, వాహనాలు మార్చడం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం ఇవన్నీ కనబడుతున్నాయి. రాజకీయ నాయకులకి గడ్డు కాలం. అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది. జాగ్రత్త. ప్రజాక్షేత్రం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సినిమా, టీవీ, మీడియా రంగం వారికి చక్కటి అవకాశాలు కలుగుతాయి. శ్రమకు తగ్గ ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులు ఎంత కష్టపడినప్పటికీ తగిన స్థాయిలో ఆశించినంత ఫలితం పొందకపోయినా మిశ్రమ ఫలితాన్ని అయితే పొందుతారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యసనాల వల్ల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కుల వృత్తులు చేసేవారికి కలిసి వస్తుంది. ఈ సంవత్సరం అనారోగ్యం పట్ల జాగ్రత్తగా చూసుకోవాలి. శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్రద్ధ వహించాలి. వ్యవసాయదారులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆశించిన లాభాలు రావడంతో పాటు ఒత్తిడి కూడా ఉంటుంది.
ఓవరాల్ మీనరాశి వారు మిశ్రమంగా శ్రమించాలి. అన్నిటికీ ఒకటే మార్గం ఏం చెప్పండి? గం గణపతి అనమాట. సైలెంట్గా ఉంటే అన్నీ సాధించగలరు. మీనరాశి మిత్రులారా, మీరు 5 అనే ఒక సంఖ్యను ఎక్కువ వాడండి. పింక్ అండ్ రెడ్ అండ్ గ్రీన్ 3 కలర్ కూడా మీకు చాలా 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 కలిసి వస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలాన్ని కలిగిస్తుంది. దైవ ప్రార్థన చేయండి. మీ ఇష్టదైవ ప్రార్థన, కులదైవ ప్రార్థన చేయండి. మీ ఇంటి ఇలవేలుపకి ప్రార్థన చేయండి. దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ప్రతి శనివారము అక్కడ ప్రార్థన చేయండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమ ఆనందం, దేవదేవ జగత్పతి అని చెప్పి ప్రార్థన చేయండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి తెలుసుకోండి. మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి, కింద ఉన్న నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మీనరాశి మిత్రులారా, విజయోస్తు.